మనకెల్లరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, కృపా, సమాధానములు, మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింప చేయును కాక. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమవచ్చు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తెలియజేసిన మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 49వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే 24:49, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. పట్టణములో నిలిచియుండు, పైనుండి శక్తి పొందు వరకు. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. తండ్రి వాగ్దానం చేశారట. ఏమని? యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28వ వచనములో చేసినటువంటి వాగ్దానం, 2వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడినటువంటి ఆ వాగ్దానాన్ని మనము చూసినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, తరువాత నేను సర్వజనుల మీద, ఏమంటున్నారు దేవుడు? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. గమనించే మాట, పరివారి మీద, సర్వజనుల మీద ఆత్మ కుమ్మరిస్తారట, ఆత్మ కుమ్మరిస్తారు. ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నా తండ్రి వాగ్దానము చేసింది మీ మీదకి పంపిస్తాను. ఈ పెంతెకొస్తు పండుగ రోజున జరిగిన కార్యం ఏమిటంటే, అంతకంటే ముందు నుంచే ఆరోహణమైన తరువాత 10 రోజులు ఈ 120 మంది అనగా యేసు ప్రభు యొక్క 11 మంది శిష్యులు, 12 వాళ్ళు లేడు కదా, ఇస్కరియోతు యూదా ఊరే చనిపోయాడు. యేసు ప్రభు తల్లి అయిన మరియా, యేసు ప్రభు సహోదరులు, వీళ్ళ కొందరు స్త్రీలు, మరికొందరు పురుషులు అందరూ కలిసి యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరని కనిపెట్టుచు ప్రార్థిస్తూ నిజంగా మనం ఎప్పుడైనా కానీ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం వరకు 8 గంటల వరకు ప్రార్థనలు ఉంటే అర్థమవుతుంది దాని టేస్ట్ ఏంటో. ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఓ రోజంతా ప్రార్థనలో ఉండి అప్పుడు తెలుస్తుంది. వాళ్ళొక్క రోజు కాదు, 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన, ఒకరి తరువాత ఒకరు ఎడతెగక ప్రార్థనలు చేస్తున్న టైంలో కరెక్ట్గా పెంతెకొస్తు పండుగ రోజు వచ్చింది. ఆ కార్యము, ఆ రోజు రాగానే జరిగిన కార్యం ఏమిటంటే, పరలోకము నుంచి పెంతెకొస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిస్మాలు ఎన్ని? మొదటి బాప్తిస్మం ఏమిటంటే నీళ్ల బాప్తిస్మం, రెండోది అగ్ని బాప్తిస్మం లేక ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం.
ఈ మేడగదిలో ఉన్నవారు ఆత్మ బాప్తిస్మాన్ని, అగ్ని బాప్తిస్మాన్ని పొందారు. ఇది రెండవ బాప్తిస్మం. మూడో బాప్తిస్మం కూడా ఉంది. దాని పేరు శ్రమల బాప్తిస్మం. అదొక పెద్ద సబ్జెక్ట్. శ్రమల బాప్తిస్మం. విశ్వాసి శ్రమలో కాలి. యేసు ప్రభువారు అన్నారు, నేను పొందుచున్న బాప్తిస్మమును మీరు పొందగలరా? నేను పొందబోయే బాప్తిస్మాన్ని మీరు పొందగలరా? ప్రభువా, మీ కుడి వైపున ఒకరు, మీ ఎడమ వైపున ఒకరిని మమ్మల్ని కూర్చోబెట్టండి అని అడిగారు యాకోబు, యోహాను. నేను పొందే బాప్తిస్మాన్ని మీరు పొందగలరా అంటే, నేను పొందబోయే శ్రమ మీరు పొందగలరా? నా పక్కన కూర్చోవాలంటున్నారు, నేను పొందే శ్రమ మీరు పొందుతారా? ఆ బాప్తిస్మాన్ని పొందగలరా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మూడో బాప్తిస్మాన్ని తర్వాత ధ్యానిద్దాము. కనీసం మిమ్మల్ని అడుగుతున్నా, రెండో బాప్తిస్మాన్ని పొందారా మీరు? అసలు మొదటి బాప్తిస్మం కరెక్ట్గా ఉందా? నువ్వు పొందిన బాప్తిస్మం, నువ్వు నిజంగా మొదటి బాప్తిస్మం పొందావా? మొదటి బాప్తిస్మం పొందినప్పుడు నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడాలి. యేసు రక్తముతో కడగబడిన నీ యొక్క పేరు, యేసు రక్తముతో నిజముగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ఆయన లోక రక్షకుడు, నువ్వు నిజముగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. రక్షించబడిన వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతాయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు పొందిన బాప్తిస్మమే కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరి మట్టుకు వారు అసలు నీ వేనే కరెక్ట్ కాదేమో. నువ్వు సరిగా బాప్తిస్మం అనేది కరెక్ట్గా జరగలేదేమో. నీళ్ల బాప్తిస్మమే కరెక్ట్గా జరగలేదు. నీళ్ల బాప్తిస్మం కరెక్ట్గా అని ఎందుకు అంటున్నానంటే, ఆ బాప్తిస్మం పొందటానికి 3 చేయాలి. ఒకటి, నమ్మి బాప్తిస్మం పొందాలి. యేసు ప్రభు నమ్మి, ఆయన లోకరక్షకుడు నమ్మి, పాపాలు పరిహరించేది ఆయనే నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం, దేవా మిమ్మల్ని నమ్ముతున్నా. ఆ నమ్మి బాప్తిస్మం పొందిన వ్యక్తి అంతరాలు కట్టించుకుంటారా? వాస్తులు చూస్తారా? నిన్నే నమ్ముతున్నానన్న తర్వాత ఆయన్నే ముందు పెడతారు. కానీ యేసు ప్రభుని వెనకాల పెట్టే వాళ్ళు ఎవరు కూడా నమ్మిన వాళ్ళు కాదు. మీరే గొప్ప, మీలాంటి వారు లేరు, సమానులు ఎవరు ప్రభు? మీతో సమానం ఎవరు లేరు. నీళ్ల బాప్తిస్మాన్ని పొందేవారు ఒకటి, నమ్మి బాప్తిస్మం పొందాలి. అది మొదటిది. 2, మారు మనసు పొంది బాప్తిస్మం. ఎట్లా పొందాలి బాప్తిస్మం? మనసు మారాలి. ఏం మారాలి అంటే, బాప్తిస్మాన్ని పొందకముందు ఎలా ఉన్నారో పొందిన తరువాత అలాగే ఉంటే ఆడ మనసు మారినట్టు కాదు. మనసు మారాలి. మారు మనసు పొంది బాప్తిస్మం. 3వది ఏమిటంటే, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. అననీయ సౌలుతో చెప్పాడు, నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో అన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మాన్ని పొందటానికి 3 చేయాలి. ఒకటి, నమ్మి బాప్తిస్మం. 2, అది ఇటు నుంచి ఎక్కువ వినబడుతుంది నాకు, ఇటు నుంచి వినబడట్లేదు. మొదటిది నమ్మి బాప్తిస్మం. 2, మారు మనసు పొంది బాప్తిస్మం. 3, ప్రార్థన చేసి బాప్తిస్మం. ఇది బాప్తిస్మం అంటే, యేసయ్య రక్తముతో నేను కడగబడ్డాను, యేసు సిలువని నేను నమ్మాను, రక్తము కాచింది నా కొరకే, నేను పాపిని అని చెప్పి ఒప్పుకొని మార్పు చెందినటువంటి ఆ కార్యం బాప్తిస్మం, నీళ్ల బాప్తిస్మం. 2వది ఏమిటంటే అగ్ని బాప్తిస్మం. ఏంటి చెప్పండి? ఈ బాప్తిస్మానికి పేరే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ.
మీలో ఎంతమంది ఈ బాప్తిస్మాన్ని పొందారో ఆలోచించుకోండి ఒకసారి. రెండో బాప్తిస్మం ఉందే, ఈ అగ్ని బాప్తిస్మాన్ని బట్టి కలిగేటువంటి వాక్యాలు ఏంటో ముందు చదివేసుకుని తర్వాత చివరిలో దెసలోనికై రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, దెసలోనికై రెండో పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో 2వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడిన మాట చూస్తే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను బలో యేసు మహారాజుకో. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మముని బట్టి కలిగే భాగ్యం ఏమిటంటే, ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తారట. మనల్ని పరిశుద్ధపరిచేవి బైబిల్లో ఎన్నున్నాయో చెప్పండి. మనల్ని కడిగేవి ఎన్నున్నాయి, పవిత్రం చేసేవి, పరిశుద్ధపరిచేవి బైబిల్లో ఎన్నున్నాయో చెప్పండి. మాట్లాడలేదు మీరు. మనల్ని కడిగేవి మూడు ఉన్నాయి. నేను చెప్పేశాను, కొంత మీకు అందించేస్తాను. మనల్ని కడిగేవి 3 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తము మనల్ని కడుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, దేవుని వాక్యము మనల్ని కడుగుతుంది. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అని ఎఫెసీ పత్రికల 5వ అధ్యాయంలో మనం చూస్తాం. వాక్యముతో ఉదక స్నానము చేత. మూడోది ఏమిటంటే, పరిశుద్ధాత్మ మనల్ని కడుగుతారు, శుద్ధి చేస్తారు. మనల్ని కడిగే కార్యం పరిశుద్ధాత్మ చేస్తారు గనుక, పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేస్తారు గనుక, పరిశుద్ధాత్మ మనకి అవసరమా అక్కర్లేదా? అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, పరిశుద్ధాత్మ ఆదరణయు అలాగే ఆ యొక్క యోహాను సువార్తలో నేను చెప్పేస్తాను, 14వ అధ్యాయము 16వ వచనములో, యోహాను వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆదరణకర్త. వినాలి ప్రియులారా, పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఆదరిస్తారు. రోమా పత్రికలో 8వ అధ్యాయం 11వ వచనములో, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 8-11 వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని ఆత్మట మనలో ఉండి జీవింపజేస్తారట. అంటే చచ్చిపోకుండా ఆత్మ, వినాలి, ఆత్మ మనము చచ్చిపోకుండా చేస్తారట. ఏం చేస్తారమ్మా? ఎలా చనిపోకుండా? ఆత్మీయముగా చనిపోకుండా, దేవుల్లో చనిపోకుండా. ఆత్మ మనల్ని బ్రతికిస్తారు, జీవింపజేస్తారు. జీవింపజేసేటువంటి ఆత్మ. అలాగే గమనించే మాట ఏమిటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనములో, ఆ యొక్క 17వ వచనములో చూస్తే, 14వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, ఆత్మ మనతో కూడా నివసిస్తారు. ఏం చేస్తారు? మనతో కూడా నివసిస్తారు. అమ్మా, కొన్ని మనకు అర్థం కావు. మన పక్కన దేవదూతలు ఉంటారు, మనకు అర్థం కారు. నిన్ను అడుగుతున్నాను, ఎప్పుడైనా దేవా నా ప్రక్క దేవదూతలు ఉంచారు నాయన, మీకు స్తుతి అని చెప్పి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నీకు తెలియకుండా నీ కూడానే నీ ప్రయాణములో నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నిద్రపోయినప్పుడు, నువ్వు పడక మీద ఉండగా, నువ్వు ప్రయాణములో ఉండగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవదూతలు నిన్ను కాపాడుతున్నారు. దేవుడు పెట్టిన కాపలాదారులు దేవదూతలని. దేవదూతలు మన దరిని ఉంటారు. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి దేవా? నా దగ్గర ఉన్న దేవదూతలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే
అంతకంటే భాగ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ తండ్రి మనతో కూడా నివసిస్తారు. ఊహించుకోండి, నీ ఒక రెంట్ హౌస్లో ఉంటున్నావు. రెంట్ హౌస్లో నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీ కుమారుడు, కుమార్తె, నలుగురున్నారు. నలుగురితో పాటు 5వ వారిగా పరిశుద్ధాత్మ వచ్చి మీతో నివసిస్తున్నారు. పరిశుద్ధాత్మ మీతో పాటు నివసించే కార్యం ఎంత గొప్ప కార్యం అండి. ఆయన మనతో నివసిస్తారు. పరిశుద్ధాత్మ నివసిస్తారు. గుడిసెలో ఉన్నా, కొట్టములో ఉన్నా, రెంట్ హౌస్లో ఉన్నా, చిన్న గదిలో ఉన్నా, నీతో పాటు పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. మీతో కూడా నివసించును, పరిశుద్ధాత్మ నివసించును. 14 అదే వచనములు 14వ అధ్యాయం 17వ వచనములు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఆయన మనలో ఉండును. చదవండి ఆ వచనం. ఆయన మనలో, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడ ఉంటారట పరిశుద్ధాత్మ? ఎక్కడ ఉంటారు? మన ఇంట్లో, మనతో. గమనించే మాట ఏమిటంటే మన లోపల పరిశుద్ధాత్మ మనలో నీ లోపల ఆత్మ ఉండి ఎంత పని చేస్తారో ఆత్మ. నేను చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు చెప్పొచ్చయ్యా. మీలో ఉండే ఆత్మ మీకు ఎన్నిసార్లు మాట్లాడారు, ఎలా చెప్పారు, ఎలా నడిపించారు, ఏం చెప్పారు, ఎలాగెళ్ళమని చెప్పారు. ఆత్మ ఎంత కార్యమో. మా నాన్నగారు నా పక్కన కూర్చుని నిలవబడి భుజం మీద చెయ్యేసి, బాయ్ ఇట్లా కాదు, అట్లా పెడదాం, ఇలా పెడదాం, ఇటు పెడదాం, ఇది చూద్దాం, అది చూద్దామని నడిపించినట్లుగా ఆత్మ లోపలుండి ఎంతగా నడిపించినటువంటి రీతో పరిశుద్ధాత్మ. బోలో యేసు మహారాజుకు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధాత్మ వచ్చి మీకు సమస్తమును బోధించును. ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ వచ్చి బోధిస్తారట. బోధించే పరిశుద్ధాత్మ అంటే బోధకులు బోధించేది కాదు. పరిశుద్ధాత్మ ఆ బోధకుల్లో ఉండి బోధిస్తే. బోధలు 2 రకాలు. నా సొంతంగా బోధించేది, పరిశుద్ధాత్మతో బోధించేది. నా సొంతంగా చెప్పేది కొంచెం మీకు తృప్తి అనిపించవచ్చు, మామూలే, అది కాసేపట్లో అయిపోతుంది. కానీ దేవుని ఆత్మ మీకు బోధిస్తే, దేవుని ఆత్మ మీకు వివరిస్తే ఎంత చక్కగా ఉంటుందో. అలాగే అక్కడ చూస్తే అదే అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తారట. సమస్తాన్ని జ్ఞాపకం చేస్తారు. అదే అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధాత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తారు. ఏం చేస్తారు అంటే ఈ వేళ ఎలా నడవాలో అర్థం కావట్లేదు. ఈవేళ సంఘము చూస్తే ఏడవాలి, బాధపడాలి. ఏంటంటే విచ్చలవిడిగా ఉంది సంఘం. నేను మాట అంటాను, మంచి బోధల వైపు లేదు సంఘం. ఏదో జోకులేసి నవ్వించేసి 4 కథలు చెప్పేసి 4 స్టోరీలు చెప్పి మాట్లాడేసి నవ్వించేస్తే పాస్టర్ గారు సూపర్ అన్నమాట ప్రసంగం. సంఘము కుదురులేదు. మీరు యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లో మర్మాలు చెప్పేటువంటి బోధ చాలా తక్కువ మంది చూస్తారు. ప్రభునందు ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ సర్వసత్యం. ఏది సత్యమో ఏది కాదో అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నడిపిస్తారు. అదే అధ్యాయం 13వ వచనములో సంభవింపబోవు సంగతులు తెలియచేస్తారు. సంభవింపబోయే సంగతులు, రేపేమి జరుగుతుందో,
కొంతకాలానికి ఏమి జరుగుతుందో ఆత్మ బయలుపరుస్తారు, ఆత్మ తెలియజేస్తారు. జరగబోయే వాటిని ఆత్మ తెలియజేస్తారు, సంభవింపవు వాటిని తెలియజేస్తారు. అలాగే యోహాను సువార్త 16:8 ఒప్పుకొన చేస్తారు. పాపములను కూర్చి, తీర్పును కూర్చి, నీతిని కూర్చి ఒప్పుకునేటట్లుగా చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు నేను కొన్ని చెప్పాను, ఇంకా ఉన్నాయి, టైం అయిపోతుందని మానేస్తున్నా. ఇన్ని ప్రయోజనాలు కలిగిన పరిశుద్ధాత్మ మనకు అవసరమా కాదా? నేను అడుగుతున్నాను, మరి నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసావా? పొందారా? పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారా? పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చారా? అనుభూతి నీకుందా? ఆ రెండో బాప్తిసం నువ్వు పొందావా? అగ్ని నీ పైకి వచ్చారా? అగ్ని లేక రావచ్చు, వేడిగాలి లేక రావచ్చు, చల్లగాలి లేక రావచ్చు, వర్షము లేక రావచ్చు, పావురము లేక రావచ్చు. ఆ అనుభవం, పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవం నీకుందా? ఈరోజు నువ్వు నిజంగా ప్రార్థించిన 7 మెట్ల ధ్యానములు నీ పైకి దేవుని యొక్క ఆత్మ రావడం ఖాయం. అంటే నీవు పరిశుద్ధాత్మ పొందిన తరువాత ఓ బలముగా తయారైపోతావు, అపవాదిని జయిస్తావు, ధైర్యముగా ఉంటావు. పిరికితనము కాదు నీలో, ధైర్యం. నువ్వు భయపడిపోవు చీటికి మాటికి, నువ్వు ధైర్యంగా ఉంటావు. అయితే ఆఖరిగా చెప్పేది ఏమిటంటే, పరిశుద్ధాత్మ వల్ల కలిగే కార్యం ఏంటంటే, యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా, వరుడుగా ఆకాశ మండలానికి రాబోతున్నారు. పరిశుద్ధాత్మ మనల్ని వధువుగా సిద్ధపరుస్తారు. వధువుగా ఏం చేస్తారు? పెళ్లి కూతుర్ని, పెళ్లి కదా, పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని ఎవరు తయారు చేస్తారు? పెళ్లి కూతురు యొక్క ఫ్రెండ్స్ కానీ, ఈవేళ ఏమో వచ్చినాయి కదా బ్యూటీషియన్లు, బ్యూటీ పార్లర్ల ఆడొచ్చి 3,000, 5,000, 10,000 తీసుకుని చాలా చక్కగా తయారు చేసి, పెళ్లిలో పెళ్లి కూతురు వైపు చూస్తారా, పెళ్లి కొడుకు వైపు చూస్తారా? పెళ్లి కొడుకు వస్తే ఎవరు పట్టించుకోరు, పెళ్లి కూతురు వస్తుంటే అందరూ లేచి నిలబడాలి. మా పాస్టర్ గారు ఏమంటారు, పెళ్లి కొడుకు వస్తే వచ్చి నిలబడతాడు, ఏం పట్టించుకో. పెళ్లి కూతురు వచ్చేటప్పటికి డోర్ దగ్గరికి వెళ్ళి పాట పాడుకుంటూ పెళ్లి కూతురు తీసుకొచ్చి పెళ్లి కొడుకు పక్కన నిలబెట్టాలి. ఎంత సూపరో! నిజంగా పురుషులు ఎంత బాధపడాలి ఈ విషయాన్ని చూచి. మేము వచ్చేటప్పుడు ఏ ఆడవాడి లేదు, పెళ్లి కూతుర్ని ఎంత చక్కగా తయారు చేస్తారు, ఎంత చక్కగా. ఆఖరి మాట, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు, గానం పరిశుద్ధాత్మయే కడకు నన్ను సిద్ధపరచును. మనల్ని పెండ్లి కుమార్తెగా తయారు చేసే పరిశుద్ధాత్మ మనకు కావాలా, అక్కర్లేదా? నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలి తండ్రి, రెండో బాప్తిసం కావాలి. నేను 7 బాప్తిసం పొందాను, రెండోది పొందలేదు. రెండో బాప్తిసం పొందాలి, అగ్ని బాప్తిసం కావాలి అని ప్రార్థన చేస్తూ కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే, ఒక రాత్రి వీరవాసనం బైబిల్ మిషన్ చర్చిలో దేవుని యొక్క ఆత్మ నాపైకి వచ్చి నన్ను అభిషేకించారు. అభిషేకించిన తర్వాత నా స్వరం మారింది, మెసేజ్ మారింది, పాట మారింది. కొంతమంది అడిగారు, బాబు ఈ మధ్యకాలంలో బాగా వాక్యం చెప్తున్నారు, ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారా? ఇంతకు ముందు కంటే బాగా చెప్తున్న వాక్యం, ట్రైనింగ్కి వెళ్ళి వచ్చావా? ఎక్కడ ట్రైనింగ్ చేసావు? ఇంతకు ముందు కంటే బాగా పాడుతున్నావు, పెద్దోళ్ళు అనేవారు ఏదో మార్పు వచ్చింది. నేను చెప్పాను,
ఏమి లేదులేండి, ట్రైనింగ్ ఏమి లేదు. ఇదంతా దేవుని యొక్క ఆత్మకార్యం, ఆత్మక కార్యం. ఈ సుమారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఆత్మ చేయు కార్యాలు, ఆత్మ జరిగించే అద్భుతాలు, ఆత్మ నడిపించే నడిపింపు, ఆత్మ ఇచ్చే ఐడియాలు, ఆత్మ ఎన్ని ఐడియాలు ఇస్తారు, ఎంతగా ఆదరిస్తారు, ఎంతగా నడిపిస్తారు. నిన్ను అంత విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఆత్మ అంటారు, ఏం విడిచిపెట్టి వెళ్ళారు, నేనున్నాను కదా, నేనున్నాను, నేనే నీతో ఉన్నా. ఏమి అందుకే ఆత్మ కలిగిన వారు నాకు ఆళ్ళ లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు అంటారా? వీళ్ళు ఎంత ధైర్యంగా దర్జాగా ఉంటారు. అట్టి భాగ్యం దేవుడు మీకు ఇచ్చి బలపరచి, అమ్మా ఆత్మ పొందాలంటే మీలో చెడేదన్న ఉన్నా, నామకార్థం ఉన్నా అన్నీ క్షమించమని అడిగేయండి, విడిచిపెట్టండి, ప్రభు వైపు చూడండి, సిలువేయబడిన ప్రభుని చూడండి, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకోండి, మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయండి. శక్తి మీ పైకి ఆ కార్యము జరిగించబడి ఆ పండుగ రోజున మేడగదిలో ఎలా జరిగిందో